కొందరు నాయకుల తీరుతో టీడీపీకి చెడ్డ పేరు వస్తుందని, ఇకపై ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 15 లోపు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో అధినేత ఎదుట హాజరు కావాల్సి ఉంటుందన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, నేతలతో పల్లా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో వినతుల స్వీకరణ సహా స్థానిక నేతలతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు 4,000 మందికి పైగా వచ్చారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమైతే ప్రజలు ఇంత దూరం ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం పార్టీ నాయకుల బాధ్యత అని స్పష్టం చేశారు. శ్రేణుల్ని సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్న పల్లా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ సఖ్యతతో సంయమనం పాటించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.